పేదరికం లేని సమాజ నిర్మాణమే మా పార్టీ ప్రధాన లక్ష్యమని జై మహాభారత్ పార్టీ జాతీయ స్థాయి వ్యవస్థాపక అధ్యక్షుడు భగవాన్ శ్రీ అనంత విష్ణు ప్రభు అన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలో జై మహాభారత్ జాతీయ పార్టీ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్టీ మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు 2024లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరియు మొత్తం 543 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్టు వివరాలు వెల్లడించారు. ప్రజలకు నిస్వార్థ సేవ చేయాలనుకునే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, మిగతా పార్టీలా కల్లబొల్లి కబుర్లు చెప్పి లబ్ధి పొందడం కోసం కాదని తెలియజేశారు. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే జై మహాభారత్ పార్టీ ప్రధాన లక్ష్యమని, అందుకోసం ప్రజలకు ఏవి అవసరమో అవే మేనిఫెస్టోలో రూపొందిస్తున్నామన్నారు. విశ్వసనీయత, విధేయతకు పెద్దపీట వేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందరికీ అందజేస్తామన్నారు. పోటీ చేయడానికి జై మహాభారత్ పార్టీ స్వాగతం పలుకుతా ఉంది. జై మహాభారత్ పార్టీలో జాయిన్ అయ్యి 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు పోటీ చేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం రండి. జై మహాభారత్ పార్టీ ఆహ్వానిస్తుంది మిమ్మల్ందరికీ. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎన్నికల ఎజెండా ఏంటంటే, సంపూర్ణంగా ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ నిర్మూలన చేస్తాం, సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధిస్తాం, ఉచిత విద్య ఉచిత వేదాన్ని అమలు చేస్తాం. అదేవిధంగా అర్హులైన మహిళలకందరికీ 100 గజాల భూమిని భూలక్ష్మి పథకం ద్వారా అందజేస్తాం. ప్రతి కుటుంబానికి 50 రూపాయలకే గోబర్ గ్యాస్ అందించి ప్రతి కుటుంబంలో గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడం ద్వారా నెలకు 50,000 రూపాయలు సంపాదించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. అదేవిధంగా ప్రతి కుటుంబానికి సూర్యునితో నడిచేటువంటి సోలార్ స్టవ్ను అందజేసి కుటుంబం యొక్క ఆర్థిక భారాన్ని తగ్గిస్తాం. అన్ని నిత్యావసర వస్తువుల మీద ధరలు తగ్గించేసి ప్రజలకు అందుబాటులో తక్కువ ధరకే నిత్యావసర వస్తువులను అందజేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాము. జీఎస్టీ 28% తీసేసి కామన్ ట్యాక్స్ 16% తీసుకొస్తాము. మహిళలకు జై మహాభారత్ పార్టీలో 50%, యువకులకు 50%, యువకు 50% ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే అవకాశాలు కల్పిస్తున్నాము. జై మహాభారత్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలకు ఎంపీలకు వారి నియోజకవర్గాల్లోనే ఆఫీసులు కార్యాలయాలు ఏర్పాటు చేసేసి నివాసాలు ఏర్పాటు చేసేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతాము. ఉచిత విద్య ఉచిత వైద్యంతో పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రైవేట్ వైద్య విధానాన్ని నిర్మూలిస్తామని చెప్పేసి మాటిస్తున్నాము. అదేవిధంగా మహిళలకు స్వశక్తీకరణ చేయడానికి ధనలక్ష్మి యోజన కింద 25% వడ్డీకి ₹1,00,000 లోన్ ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాము. నదుల అనుసంధానం, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో నదులన్నింటినీ అనుసంధానం చేసి గ్రామానికి వ్యవసాయ రంగానికి నీరు, స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి జై మహాభారత్ పార్టీ సంకల్పం చేసింది. జై మహాభారత్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి చేసే విధంగా నిరుద్యోగ నిర్మూలన, అవినీతి. అందరికీ రాబోయే ఉగాది శుభాకాంక్షలు నా తరపున, మా జై మహాభారత్ పార్టీ పరివారం తరపున తెలియజేసుకుంటున్న శుభాకాంక్షలు. జై మహాభారత్ పార్టీ యొక్క మెయిన్ ఎజెండా ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణంగా నిరుద్యోగాన్ని నిర్మూలించి యోగ్యులైన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తామని చెప్పేసి మా జై మహాభారత్ పార్టీ ఎజెండాలో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా జై మహాభారత్ పార్టీ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే మేము చెప్పిన మాట నిలబెట్టుకుంటాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం సంపూర్ణ మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇంకా ముఖ్యంగా విద్య, వైద్యము అనేది సేవ, కానీ ఈనాడు మొత్తం కార్పొరేట్ లెవెల్లో దాన్ని వ్యాపారం చేశారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళని, ప్రైవేట్ కాలేజీలని, ప్రైవేట్ మెడికల్ షాపులని, ప్రైవేట్ హాస్పిటల్స్ మొత్తాన్ని బ్యాన్ చేయడము, లేదా సర్కార్ ద్వారా టేక్ ఓవర్ చేసుకొని కొత్త స్కూళ్ళు, కొత్త కాలేజీలు అన్ని రంగాలలో, అన్ని ప్రాంతాలలో నిర్మాణం చేసి కొత్త హాస్పిటళ్ళు, కొత్త మెడికల్ షాపులు అన్ని ప్రాంతాల్లో నాణ్యభరితంగా ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత మందుల పంపిణీ అందజేస్తామని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియజేసుకుంటున్నాము. జై మహాభారత్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజలందరికీ కుల, మత, జాతి భేదాలు లేకుండా ఉచిత విద్య, ఉచిత వైద్యము, ఉచిత మందుల పంపిణీ అందజేయాలనేది మా ప్రధాన లక్ష్యము. కాబట్టి సమస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆలోచించాలి. ఈరోజు విద్యాపరంగా, వైద్యపరంగానే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షల్లో వసూలు అవుతుంది. కాబట్టి దీన్ని మీరు ఎరిగి
జై మహాభారత్ పార్టీ యొక్క ఎజెండాను తెలుసుకొని ఉచిత విద్య ఉచిత వైద్యం ప్రజలందరికీ అందే విధంగా చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ జై మహాభారత్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలందరికీ, అర్హులైన మహిళలందరికీ 100 గజాల భూమి, 100 గజాల ప్లాట్ భూలక్ష్మి పథకం ద్వారా అందజేస్తామని చెప్పేసి ప్రకటిస్తున్నాము. మా జై మహాభారత్ పార్టీ ఎజెండాలో ఉంది. అదేవిధంగా గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్లో కేవలం 50 రూపాయలకు మాత్రమే గోబర్ గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయడానికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని కుటుంబాలకు గోబర్ గ్యాస్ కిట్టు, సిలిండర్లు సబ్సిడీ ద్వారా పంపిణీ చేసి ప్రజలే గోబర్ గ్యాస్ను ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అమ్మే విధంగా, ప్రభుత్వం వాటిని మార్కెట్ చేసే విధంగా విధానాన్ని రూపొందిస్తున్నాము. ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు 1000 సిలిండర్లు గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేస్తే 40 రూపాయలకు సిలిండర్ కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. అంటే 40,000 రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేస్తుంది. 5 రూపాయల ట్యాక్స్, 5 రూపాయల ట్రాన్స్పోర్టేషన్ కలిపి 50 రూపాయలకు మొత్తం మార్కెట్లో గోబర్ గ్యాస్ నిర్విరామంగా అందజేయబడుతుంది. దీనివల్ల దాదాపుగా మన ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. దీనివల్ల పశు సంపద పెరుగుతుంది, పాడి పరిశ్రమ పెరుగుతుంది, స్వచ్ఛమైన పాలు, పెరుగుని మనం తినొచ్చు. గ్రామాన ఒక్కొక్క కుటుంబం నెలకు 40,000 సంపాదిస్తుందంటే దాదాపుగా సంవత్సరానికి 4,80,000 నుండి 5 లక్షలు సంపాదిస్తుందంటే 5 సంవత్సరాల లోపల ప్రతి కుటుంబం ఈ గోబర్ గ్యాస్ ఉత్పత్తి ద్వారా 25 లక్షల రూపాయలు సంపాదిస్తుందని ఘంటాపథంగా చెప్తున్నాం. ఇదే విధంగా భారతదేశం మొత్తం కూడా మా ఎజెండా ఈ రకంగానే అమలు చేస్తున్నాము. అదేవిధంగా ఎల్పిజి గ్యాస్ను సంపూర్ణంగా నిషేధిస్తాం. జయ మహాభారత్ పార్టీ ప్రభుత్వం రాగానే భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానివ్వండి ఎల్పిజి గ్యాస్ను నిషేధిస్తాం. ఒక ఎల్పిజి గ్యాస్ సిలిండర్ 1,200 రూపాయలు, సంవత్సరానికి దాదాపుగా 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5 సంవత్సరాలు